హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ సోషల్కి సంబంధించి 3rd చాప్టర్ అయిన డ్రైనేజ్ గురించి ఇంట్రడక్షన్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఈ 9th క్లాస్ జాగ్రఫీకి సంబంధించి ఫస్ట్ లెసన్ అండ్ సెకండ్ లెసన్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి వీడియోస్. సో ఆ వీడియోస్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాటి యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఈ వీడియోలో మనం డ్రైనేజ్ అనే చాప్టర్ యొక్క ఇంట్రడక్షన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో మనం ఒక్కొక్క డ్రైనేజ్ అంటే ఒక్కొక్క రివర్ సిస్టమ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్, the term drainage describes the river system of an area. డ్రైనేజ్ అనే టర్మ్ ఏం డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఒక ఏరియా అంటే ఒక రివర్ సిస్టమ్ యొక్క ఏరియాని మనకి ఈ డ్రైనేజ్ అనే టర్మ్ డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ద ఏరియా డ్రైన్డ్ బై ఏ సింగిల్ రివర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఏ డ్రైనేజ్ బేసిన్. సో డ్రైనేజ్ బేసిన్ అంటే ఏంటి అంటే ఒక సింగిల్ రివర్ సిస్టమ్ ద్వారాగా డ్రైన్ చేయబడే ఏరియాని మనం డ్రైనేజ్ బేసిన్ అంటాము. ఓకేనా? నెక్స్ట్, వాటర్ డివైడ్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. వాటర్ డివైడ్ అంటే ఏంటి అంటే ఎన్ ఎలివేటెడ్ ఏరియా సచ్ యాజ్ మౌంటైన్ ఆర్ ఎన్ అప్లాండ్. ఏదైనా ఒక ఎలివేటెడ్ ఏరియా, ఒక మౌంటైన్ కానీ లేదంటే ఏదైనా హైట్ ప్లేస్ అప్లాండ్ కానీ విచ్ సెపరేట్స్ two drainage basins is known as a water divide. సో పిక్చర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది వాటర్ డివైడ్ అనమాట. సో వాటర్ డివైడ్ అంటే ఏంటి? ఏదైనా మౌంటైన్ కానీ లేదంటే ఒక అప్లాండ్ కానీ ఏదైనా 2 డ్రైనేజ్ బేసిన్స్ని సెపరేట్ చేస్తే, ఇది వచ్చేసి స్ట్రీమ్ ఏ, ఇది స్ట్రీమ్ బి. ఏదైనా 2 డ్రైనేజ్ బేసిన్స్ని సెపరేట్ చేసి ఒక అప్లాండ్ లేదా మౌంటైన్ని మనం వాటర్ డివైడ్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ట్రిబ్యూటరీ అంటే ఏంటి, డిస్ట్రిబ్యూటరీ అంటే ఏంటో ఇప్పుడు మనం చూడాలి. ఫస్ట్, ట్రిబ్యూటరీ అంటే ఏంటి అంటే సపోజ్ ఇదొక మెయిన్ రివర్ అనుకోండి, ఇదొక మెయిన్ రివర్. సో దీనికి వాటర్ని యాడ్ చేస్తూ కొన్ని చిన్న రివర్స్ అనేవి ఇలా ఫ్లో అవుతూ వస్తాయి దీని వైపుగా. సో ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతాయి, వీటిని మనం ట్రిబ్యూటరీస్ అంటాం. ఓకేనా? సో ఇది ఒక మెయిన్ రివర్, దీనికి వాటర్ని యాడ్ చేస్తూ ఇలా కొన్ని రివర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఓకేనా? ఇలా కొన్ని రివర్స్ ఈ డైరెక్షన్లో మనకి వస్తూ ఉంటాయి. సో వాటిని మనం ట్రిబ్యూటరీస్ అంటాము. ఓకేనా? నెక్స్ట్, డిస్ట్రిబ్యూటరీ అంటే ఏంటి అంటే ఇదొక మెయిన్ రివర్ అనుకోండి, ఇదొక మెయిన్ రివర్ ఇలా ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో మనకి ఫ్లో అవుతుంది. దీని నుండి కొన్ని రివర్స్ ఇలా స్మాల్గా విడిపోతూ ఉంటాయి, దీని నుండి ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని మనం డిస్ట్రిబ్యూటరీస్ అని చెప్పి అంటాము. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడే ఇంకొక చిన్న డెఫినేషన్ చెప్తాను. రివర్ సిస్టమ్ అంటే ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. రివర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఏ రివర్ అలాంగ్ విత్ ఇట్స్ ట్రిబ్యూటరీస్ మే బీ కాల్డ్ యాజ్ రివర్ సిస్టమ్. ఒక రివర్ దాని ట్రిబ్యూటరీస్తో కలుపుకొని మనం రివర్ సిస్టమ్ అని చెప్పి అనడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి టెక్స్ట్ బుక్లో డూ యూ నో అని చెప్పి కొన్ని మనకి పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటి గురించి చూద్దాం. ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ ఆఫ్ అమెజాన్ రివర్. సో మనకి వరల్డ్లో లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ కలిగి ఉన్న రివర్ ఏంటి అంటే అమెజాన్ రివర్. వేర్ యాజ్ ఇన్ ఇండియా ద లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఈజ్ ఆఫ్ గంగా రివర్. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ వచ్చేసి గంగా రివర్ సిస్టమ్ది ఉంటుంది. ఓకేనా? వరల్డ్లో అయితే లార్జెస్ట్ డ్రైనేజ్ బేసిన్ ఏముంటుంది? అమెజాన్ రివర్ది ఉంటుంది. ఇండియాలో చూసుకున్నట్లయితే గంగా రివర్ సిస్టమ్ యొక్క డ్రైనేజ్ బేసిన్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే
డ్యూయల్ డివిజన్ ఆఫ్ ఇండియన్ రివర్స్ని మనం మెయిన్గా 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాము. అవేంటి అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ద హిమాలయన్ రివర్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ద పెనిన్సులర్ రివర్స్. హిమాలయన్ రివర్స్ కిందకి ఏమేమి వస్తాయి? ద ఇండస్ రివర్ సిస్టమ్, ద గంగా రివర్ సిస్టమ్, ద బ్రహ్మపుత్ర, ఇవన్నీ కూడా హిమాలయన్ రివర్స్ కిందకి వస్తాయి. పెనిన్సులర్ రివర్స్లో ఏవొస్తాయి? కృష్ణ, గోదావరి, కావేరి, తపతి, నర్మదా, ఇవన్నీ పెనిన్సులర్ రివర్ సిస్టమ్స్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ద డిఫరెన్స్ బిట్వీన్ ది హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్. అంటే వీటికి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ 9th క్లాస్ స్టూడెంట్ అయితే మీకు ఖచ్చితంగా ఇక్కడ నుండి క్వశ్చన్ అనేది వస్తుంది. కన్ఫామ్గా ఇవి నేర్చుకుని వెళ్ళాలి. సో ఫస్ట్ పాయింట్ చూసుకోండి, మోస్ట్ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్ ఆర్ పెరెన్నియల్. పెరెన్నియల్ అంటే ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఇయర్ మొత్తం ఫ్లో అవుతూనే ఉంటాయి. సో హిమాలయన్ రివర్స్లో అన్నీ కూడా లైఫ్ లాంగ్ అంటే ఎప్పుడూ కూడా ఫ్లో అవుతూనే ఉంటాయి. నెక్స్ట్ లార్జ్ నంబర్ ఆఫ్ పెనిన్సులర్ రివర్స్ ఆర్ సీజనల్ యాజ్ దేర్ ఫ్లో ఈజ్ డిపెండెంట్ ఆన్ రెయిన్ఫాల్. సో పెనిన్సులర్ రివర్స్కి సంబంధించి ఎక్కువగా సీజనల్ రివర్స్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే రెయిన్ఫాల్ మీద మాత్రమే అవి డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ హిమాలయన్ రివర్స్ గురించి చూసుకున్నట్లయితే దే హ్యావ్ వాటర్ త్రూ అవుట్ ది ఇయర్. వాటర్ అనేది ఇయర్లో ఎప్పుడు చూసుకున్నా కూడా వాటర్ అనేది ఉంటుంది హిమాలయన్ రివర్స్లో. అదే పెనిన్సులర్ రివర్స్లో చూసుకున్నట్లయితే డ్రై సీజన్ అంటే సమ్మర్ లాంటి సీజన్స్లో పెద్ద పెద్ద నదులు కూడా మొత్తం అన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి. అంటే వాటర్ అనేది ఫ్లో చాలా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ద హిమాలయన్ రివర్స్ హ్యావ్ లాంగ్ కోర్సెస్ ఫ్రమ్ దేర్ సోర్స్ టు ది సీ. హిమాలయన్ రివర్స్కి పెద్ద పెద్ద కోర్సెస్ అనేవి ఉంటాయి. వెరాజ్ పెనిన్సులర్ రివర్స్ గురించి చూసుకున్నట్లయితే షార్టర్ అండ్ షాలోవర్ కోర్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ హిమాలయన్ రివర్స్, ద 2 మేజర్ హిమాలయన్ రివర్స్ ద ఇండస్ అండ్ ది బ్రహ్మపుత్ర ఆరిజినేట్ ఫ్రమ్ ది నార్త్ ఆఫ్ ది మౌంటైన్ రేంజెస్. మన హిమాలయన్ రివర్స్లో 2 మేజర్ రివర్స్ అయిన ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర అనేవి మౌంటైన్ రేంజెస్కి నార్త్ నుండి రావటం, ఆరిజినేట్ అవ్వటం జరుగుతుంది. వేరేస్ పెనిన్సులర్ రివర్స్ చూసుకున్నట్లయితే అవి మనకి వెస్టర్న్ ఘాట్స్లో ఆరిజినేట్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ వైపుగా ఎక్కువ రివర్స్ ఫ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ హిమాలయన్ రివర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ద ఇండస్ రివర్, ద బ్రహ్మపుత్ర, ద గంగా. వేరేస్ పెనిన్సులర్ రివర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గోదావరి, నర్మదా, తాపి, ఇవన్నీ కూడా పెనిన్సులర్ రివర్స్. నెక్స్ట్ సమ్ ఫీచర్స్ మేడ్ బై హిమాలయన్ రివర్స్. కొన్ని ఫీచర్స్ ఏంటి అంటే హిమాలయన్ రివర్స్ ద్వారాగా ఏర్పడే కొన్ని ఫీచర్స్ ఏంటి అంటే దే పర్ఫార్మ్ ఇంటెన్సివ్ ఎరోజనల్ యాక్టివిటీ ఇన్ దేర్ అప్పర్ కోర్సెస్ అండ్ క్యారీ హ్యూజ్ లోడ్స్ ఆఫ్ సిల్ట్ అండ్ శాండ్. సో అప్పర్ కోర్స్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక రివర్ సిస్టమ్ అనుకోండి, దీన్ని మనం అప్పర్ కోర్స్ అంటాం, దీన్ని మిడిల్ కోర్స్ అంటాం, దీన్ని లోవర్ కోర్స్ అంటాం. సో హిమాలయన్ రివర్స్లో అప్పర్ కోర్సెస్లో ఎక్కువగా ఎరోజనల్ యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ నుండి ఎక్కువ సిల్ట్ని, శాండ్ని రివర్ అనేది కింద లోవర్ రివర్స్కి అండ్ మిడిల్ రివర్స్కి తీసుకురావడం, లోవర్ కోర్సెస్కి అండ్ మిడిల్ కోర్సెస్కి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇన్ ది మిడిల్ అండ్ ది లోవర్ కోర్సెస్ దీస్ రివర్స్ ఫార్మ్ మియాండర్స్, ఆక్స్బో లేక్స్ అండ్ మెనీ అదర్ డిపోజనల్ ఫీచర్స్ ఇన్ దేర్ ఫ్లడ్ ప్లెయిన్స్. సో మిడిల్ అండ్ లోవర్ కోర్సెస్ చూసుకున్నట్లయితే మిడిల్ అండ్ లోవర్ కోర్సెస్లో ఈ రివర్స్ కొన్ని మియాండర్స్ని ఫామ్ చేస్తుంది, కొన్ని ఆక్స్బో లేక్స్ని ఫామ్ చేస్తుంది, అలా కొన్ని డిపోజనల్ ఫీచర్స్ని ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది రివర్ అనేది. ఓకేనా. సో మియాండర్స్ అంటే ఏంటి, ఆక్స్బో లేక్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనం చూద్దాం ప్రతిదీ. ఫస్ట్ గార్జ్ గురించి చూడాలి, నెక్స్ట్ మియాండర్, నెక్స్ట్ ఆక్స్బో లేక్, ఆ తర్వాత డెల్టా గురించి చూసుకున్నట్లయితే ఈ లెసన్కి సంబంధించి మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ గార్జ్ గురించి చూద్దాం. గార్జ్ అంటే ఏంటి అంటే ఏ గార్జ్ ఈజ్ ఏ నారో వ్యాలీ విత్ స్టీప్ రాకీ వాల్స్ లొకేటెడ్ బిట్వీన్ హిల్స్ ఆర్ మౌంటైన్స్. సో గార్జ్ అంటే ఏంటి అంటే ఒక నారో వ్యాలీ, ఒక
సన్నైన వ్యాలీ అన్నమాట విత్ స్టీప్ రాకీ వాల్స్. ఇలా స్టీప్ రాకీ వాల్స్ మనకి ఈ గార్జ్ అనేది లొకేట్ అయ్యి ఉంటుంది. మోస్ట్లీ ఇవి హిల్స్ మధ్యలో కానీ మౌంటైన్స్ మధ్యలో కానీ ఫామ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఈ గార్జ్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే సో ఇలా 2 మౌంటైన్స్ మధ్య ఫ్లో అవ్వాలి, స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దట్ ఇక్కడ రివర్ అనేది ఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది, స్పీడ్గా మనకి ఫ్లో చేసుకుంటూ కొన్ని ఎరోజనల్ యాక్టివిటీస్ని చేసుకుంటూ పోతే ఇలా ఫామ్ అయ్యేదాన్ని మనం గార్జ్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ మియాండర్. మియాండర్ అంటే ఏంటి అంటే meander is one of the series of regular curves, bends, loops, turns or windings in the channel of a river system or other water course. meander అంటే ఏంటి అంటే ఒక రివర్ సిస్టంలో రెగ్యులర్ కర్వ్స్, బెండ్స్, లూప్స్, టర్న్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మియాండర్ అంటే ఒక రివర్ అనేది ఎక్కువగా ఇలా కర్వ్ చేసుకుంటూ వెళ్తుంది, కర్వ్గా వెళ్తూ ఉంటుంది. సో అలా ఫ్లో అయిన చోట ఆ రివర్ని మనం మియాండర్ అని చెప్పి అంటాము. నెక్స్ట్ ఆక్స్బో లేక్ గురించి చూద్దాం. ఆక్స్బో లేక్ అంటే ఏంటి అంటే ఎన్ ఆక్స్బో లేక్ ఈజ్ ఏ యూ షేప్డ్ లేక్ దట్ ఫార్మ్స్ వెన్ ఏ వైడ్ మియాండర్ ఆఫ్ ఎ రివర్ ఈజ్ కట్ ఆఫ్ క్రియేటింగ్ ఏ ఫ్రీ స్టాండింగ్ బాడీ ఆఫ్ ది వాటర్. సో ఇందాక చూసుకున్నాం కదా. సో ఇదొక మియాండర్, ఇలా ఫ్లో అయింది కాబట్టి, కర్వ్గా ఫ్లో అయింది కాబట్టి ఇదొక మియాండర్ అంటాం. కొన్ని ఇయర్స్కి ఇంకా ఇది ఇలా ఈ రెండిట్ల మధ్య డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. కొన్ని ఇయర్స్కి, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్కి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఇలా తగ్గిపోతూ ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత రివర్ అనేది ఈ మధ్యలో నుండి ఫ్లో అయిపోతుంది అనమాట. సో దీన్ని వదిలేస్తుంది, ఈ మియాండర్ని వదిలేసి ఈ మధ్యలో నుండి రివర్ ఇలా ఫ్లో అయిపోతూ ఉంటుంది. అలా ఫ్లో అయిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ చూడండి, లాస్ట్లో ఈ ఒక పార్ట్ అనేది సెపరేట్ అయిపోతుంది. రివర్ అనేది కంప్లీట్గా ఇటు సైడ్ నుండి ఫ్లో అవుతూ వెళ్తుంది. సో ఈ పార్ట్నే మనం ఏదైతే మియాండర్ కట్ అయిపోతుందో ఆ పార్ట్ని మనం ఆక్స్బో లేక్ అని చెప్పి అంటాము. ఓకేనా. నెక్స్ట్ డెల్టా. ఇది మీ అందరికీ తెలిసిందే. డెల్టా అంటే ఏంటి? ఏ డెల్టా ఈజ్ ఎన్ ఏరియా ఆఫ్ లో ఫ్లాట్ ల్యాండ్ షేప్డ్ లైక్ ఏ ట్రయాంగిల్ వేర్ ఏ రివర్ స్ప్లిట్స్ అండ్ స్ప్రెడ్స్ అవుట్ ఇంటూ ది సెవరల్ బ్రాంచెస్ బిఫోర్ ఎంటరింగ్ ది సీ. సో ఒక రివర్ అనేది సీని కలిసే ముందు ఒక లో ల్యాండ్ అంటే లో ఫ్లాట్ ల్యాండ్ దగ్గర ఒక ట్రయాంగులర్ ప్లేస్ని, సో ఇలా సీ వస్తుంది, ఇలా రివర్ అనేది వస్తూ ఉంటుంది. సో వస్తున్నప్పుడు మధ్యలో ఇలా ఒక ట్రయాంగులర్ బేస్లో ఇలా ఒక ల్యాండ్, ఫ్లాట్ ల్యాండ్ ఏదైతే ఉందో, సో దీన్ని ఇలా ఇటు సైడ్ నుండి కొన్ని బ్రాంచెస్, ఇటు సైడ్ నుండి కొన్ని బ్రాంచెస్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో మధ్యలో ఈ డెల్టా పార్ట్ ఏదైతే ఉందో, ఈ ట్రయాంగులర్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం డెల్టా అని చెప్పి అంటాము. ఓకేనా. సో ఇవి డ్రైనేజ్ అనే చాప్టర్కి సంబంధించి ఇంట్రొడక్షన్ పార్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ద ఇండస్ రివర్ సిస్టమ్ అంటే హిమాలయన్ రివర్స్లో ఫస్ట్ రివర్ అయిన ద ఇండస్ రివర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.